ఇక మనం వీడియోలోకి వచ్చేస్తే నా సంక్రాంతి యొక్క వ్లాగ్ అనేది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేశాననేది ఈ వీడియో షేర్ చేసుకుంటున్నానండి. మీరందరూ కూడా చాలా చాలా బిజీగా ఉంటారు కదా సంక్రాంతి రోజున. నిజంగా అండి ఆడవాళ్ళకి సాల్యూట్ చేయాలి కదా, ఎందుకంటే అసలు పండగ అంటేనే ఆడవాళ్ళకి ఎన్నో పనులండి. ఇల్లు దులపడాలు, పిండి వంటలు చేయడాలు, వచ్చిన చుట్టాలు రిసీవ్ చేసుకోవడాలు, వాళ్ళకి వండి పెట్టాలు, ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకోవడాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో బాధలు, ఇవన్నీ దాటుకొని పండగ రోజున ఎంతో సంతోషంగా మనం గడుపుతూ ఉంటాం కదా. నిజంగా ఆడవాళ్ళకున్న సహనం, ఆడవాళ్ళకున్న ఓర్పు ఎవ్వరికీ ఉండదండి. ఆ తర్వాత ఇంకా వీడియోలోకి వచ్చేస్తే మార్నింగ్ చక్కగా ఇంటి ముందు ముగ్గులు పెట్టేసుకొని, పసుపు కుంకుమ పెట్టేసుకొని, ఇక ఆ తర్వాత నేను శుభ్రంగా స్నానం చేసి ఇక ప్రసాదాలకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా నాకు రెడీ చేసుకుంటాను అనమాట. ఆ రోజు మన ఇల్లు ట్రెడిషనల్ హోమ్ ఫుడ్స్లో ఇన్స్టెంట్గా ఆర్డర్ వచ్చిందండి. ముందు రోజు నైట్ ఫిక్స్ చేశారు, అందుకని నేను ఇంకా ఫాస్ట్గా వాటిని కంప్లీట్ చేయాలి అన్నట్లుగా స్టార్ట్ చేశాను. ఇక ఎన్ని పనులున్నా మార్నింగ్ మాత్రం నాకు గ్లాస్ ఆఫ్ కాఫీ కావాల్సిందేనండి. ఎన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నా, ఎంత గుడ్ మనిషి అయినా సరే ఒక బ్యాడ్ హ్యాబిట్ కంపల్సరీ ఉంటుందండి. దాంట్లో వన్ ఆఫ్ ద మోస్ట్ వర్స్ట్ బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే నాకు కాఫీ అండి. చాలా మంది నాకు సజెస్ట్ చేస్తున్నారు, అక్క వెయిట్ లాస్ అయ్యావు కదా, కాఫీ మానేయచ్చు కదా, షుగర్ ఉంది కదా, అది ఇది అంటున్నారు. కాఫీలో షుగర్ అండి, నాకు షుగర్ కాదు. అవన్నీ ఏమోనండి, అవన్నీ కాదు. నాకు కాఫీ తాగితేనే నా మార్నింగ్ రొటీన్ చాలా యాక్టివ్గా చాలా బాగుంటుందేమో నా ఇన్నర్ సైడ్ అనమాట. ఈ రోజుది కాదు కదండి, నా చిన్నప్పటి నుంచి నాయనమ్మ తాతయ్య వాళ్ళు 4:30కి 5కి లేపించి చిన్న గ్లాస్ టీ ఇచ్చేవాళ్ళు. అలా అలవాటు అయిపోయింది, ఇంకా దాన్ని నేను ఇంకేం మార్చలేను. ఇక మార్నింగ్ కొంచెం దానికి బదులు ఇప్పుడు బ్లాక్ కాఫీ అని అలా వెయిట్ లాస్ ప్రోగ్రాంలో ఉన్నాను కాబట్టి అలా డీవియేట్ అవుతున్నాను. ఇక ఆ తర్వాత ఇక్కడ నేను మీ అందరికీ కూడా ర్యాండమ్గా వీడియో షేర్ చేస్తున్నానండి, నేను ఏమేం చేస్తున్నాను అన్నట్లుగా అనమాట. ఆ రోజు చక్కగా పొంగల్ చేశాను, పులిహోర చేశాను, పూర్ణాలు చేశాను, మసాలా గారెలు, ప్లెయిన్ గారెలు, పాల తాలికలు, ఇవన్నీ చేసుకొని చక్కగా పూజ చేసుకొని అవన్నీ ఆర్డర్స్ కంప్లీట్ చేసుకొని వాళ్ళందరికీ ఇచ్చేసి ప్రశాంతంగా ఉన్నానండి. పండగ రోజున నా లైఫ్లో ఇలాంటి పండగ, ఇలాంటి సంక్రాంతి నేను ఎప్పుడు జరుపుకోలేదండి నాకున్న 30 సంవత్సరాల జీవితంలో. ఎందుకంటే నా మ్యారేజ్ కాకముందు మా తాతయ్య వాళ్ళ ఇంట్లో ఉండేదాన్ని. మ్యారేజ్ అయిన ప్రతి ఇయర్ కూడా నేను సంక్రాంతికి మా ఊరు వెళ్ళేదానండి. ఈ ఇయర్ ఏంటంటే ఆర్డర్స్ ఉండటం వల్ల నేను వెళ్ళలేకపోయానమాట. కానీ తప్పదు కదా, కొన్ని కావాలి అంటే కొన్ని వదులుకోవాలి. అది ఎందుకో తెలియదు, నాకైతే చాలా చాలా మిస్ అయ్యా. నేను చాలా బాధపడ్డాను లోపల. ఇక్కడ ఉన్నానే కానీ మనిషిని మాత్రమే ఇక్కడ ఉన్నాను, మనసంతా అక్కడే ఉంది. ఏదో తప్పక చేయాలి, తప్పక చేస్తున్నానని బలవంతంగా నన్ను నేను మోటివేట్ చేసుకుంటూ వర్క్ చేశారనమాట. ఇక ఆ తర్వాత ఆ గిన్నెలు చూసారా అండి, బాబోయ్ ఎన్ని గిన్నెలండి. ఇక ఆర్డర్స్ అనేది కంప్లీట్ చేసుకొని చక్కగా మీ అందరూ చూపించేసుకొని ఇక ప్యాకింగ్ అనేది స్టార్ట్ చేశాము. ఆ ప్యాకింగ్లన్నీ అయిపోయాక, డెలివరీ చేసేసాక ఇక నేను ఇల్లు మొత్తం కూడా క్లీన్ చేసుకొని నేను ఇక దీపం పెట్టేసుకుంటానండి. ఇక ఇలా ఉంటుందండి. కానీ ఇక్కడ మీ అందరితో ఒక విషయం షేర్ చేసుకోవాలి. చాలామంది నాకు మీరు వెయిట్ గెయిన్ అయ్యారు కదా, ఎలా గెయిన్ అయ్యారు, వాట్స్ ద రీజన్ బిహైండ్ దట్ అని అడుగుతున్నారు. అలా ఏం లేదంటే అది మేబీ థైరాయిడ్ కావచ్చు, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ కావచ్చు, పీరియడ్ ప్రాబ్లం కావచ్చు, లేకపోతే మెయిన్ రీజన్ 70% నేను గ్యాస్ స్టవ్ దగ్గర ఉంటున్నాను. దానివల్ల ఏంటంటే నేను అన్నం కన్నా కూడా ఈ ఫుడ్ ఐటమ్స్ ఎక్కువ తింటున్నా. లైక్ వేడివేడిగా అరిసెలు, గారెలు, పూర్ణాలు, గవ్వలు, కజ్జికాయలు, చక్రాలు, ఏదో నోరు ఆడిస్తూనే ఉంటున్నాను. ఆ అలవాటుని కొంచెం కంట్రోల్ చేసుకొని ఇప్పుడు వెయిట్ లాస్ ప్రోగ్రాంలో స్టార్ట్ చేశానండి. కనుమ ఆఫ్టర్ స్టార్ట్ చేశాను. ఇంకా అందుకని సంక్రాంతి రోజు పిచ్చిగా తినేసానండి. మన దగ్గర దొరికే ఇన్స్టెంట్ పులిహోర ప్రీమిక్స్ పేస్ట్తో ఒక్కసారి పులిహోర చేసుకొని తిని చూడండి. నిజంగా చెప్తున్నా, టెంపుల్ స్టైల్లో ఉంటుందన్నమాట, అంత బాగుంటుంది. సో మీలో ఎవరైనా సరే ఇలాంటి ట్రెడిషనల్ హోమ్ ఫుడ్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ పై నెంబర్ ఇచ్చేస్తున్నాను, వాట్సాప్ మెసేజ్ చేసేయండి. ఎందుకంటే మన దగ్గర బయట దొరకని అన్ని ఐటమ్స్ మన దగ్గర ఉంటాయి. కంప్లీట్గా ఫ్రీడమ్ ఆయిల్ అండి, రిఫైన్డ్ ఆయిల్ అనమాట. నో కెమికల్స్, నో ప్రిజర్వేటివ్స్, నో కలర్స్, నో పామ్ ఆయిల్. సో షుగర్ కూడా నేను వాళ్ళు చెప్తేనే వేస్తానండి. మైదా కానీ షుగర్ కానీ ఆ యొక్క కస్టమర్స్ యొక్క విష్ ప్రకారమే చేస్తాను. మన దగ్గర గవ్వలు కానీ కజ్జికాయలు కానీ బెల్లము, గోధుమ పిండి మాత్రమే ఉంటుందండి. అందుకనే మీకు బయట దొరికేలాగా ఉండవు. అండ్ బయట దొరకని ఐటమ్ ఇంకోటి ఏంటో చెప్పమంటారా, రాగి చక్రాలు, జొన్న చక్రాలు
సంబరాలండి. ఇవి కనుక మన దగ్గర టేస్ట్ చేశారు అంటే మనకు ఫిదా అయిపోవాల్సిందే. ఇక ఆ తర్వాత మీకు నేను మా ఇంటి యొక్క పరిస్థితి, నేను ఎలా ఉన్నానో అవన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక ప్రతి ఒక్కరు అంతేనండి, నేను ఒక్కదాన్నే కాదు, నేను జస్ట్ వీడియో చెప్తున్నాను. మీరందరూ కూడా ఆ రోజున ఇంతకన్నా ఎక్కువగానే బిజీగా ఉంటారు. మా పాప ఏంటిలా ఉందనుకోకండి, మా పాప ఆ రోజు రెడీ అవ్వకూడదనమాట. సో తనకి కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్. సో అందుకని ఇంకా తను తలస్నానం చేసి ఇంకా అక్కడికి వచ్చి కూర్చొని నాకు ఇంకా చట్నీ చేస్తుంది అనమాట గారెల్లోకి. నేను ఇంకా పూజ చేసుకుంటున్నాను. అదేంటి మేడం, అది అశుభం కదా, మైలు కదా అని వచ్చామో ఏమోనండి, నేను అవన్నీ పట్టించుకొని తనకి ఆ రోజున థర్డ్ డే అనమాట. అందుకని శుభ్రంగా తలస్నానం చేసి నా పనులన్నీ అయిపోయినాక రమ్మన్నాను. ఇక ఆ తర్వాత నేను చక్కగా రెడీ అయిపోయి పట్టుచీర కట్టుకొని దేవుళ్ళకి పూజ చేసుకొని చక్కగా ప్రసాదాలన్నీ నివేదన ఇచ్చుకొని ఇంకా హ్యాపీగా దండం పెట్టేసుకున్నానండి. ఈ మకర సంక్రాంతికి భోగ భాగ్యాలతో, సకల ఐశ్వర్యాలతో, సకల సంపదలతో మనకున్న మంచి జరగాలి, మనకున్న చెడంతా పోయి, మనకున్న కీడంతా పోయి, మనం అనుకున్న పనులన్నీ విజయం కలగాలి అని చెప్పని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. సో నా వెన్నంటే మీరు అందరూ ఉంటారని, నాకు ఎప్పుడు సపోర్ట్ ఇస్తూ ఉంటారని నిజంగా ఆ దేవుణ్ణి మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఎందుకంటే వ్యూస్ తగ్గిపోయినాయి కాబట్టి వీడియోస్ అనేది షేర్ చేసుకోవడం లేదు. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.